టాపిక్ వచ్చి టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్ సంబంధించి మన సబ్స్క్రైబర్లు కొంతమంది మెయిల్ అయితే చేశారనమాట. సో, వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చారు. ఈ వీడియో డీటెయిల్ చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు స్పెషల్ రౌండ్ కోసం ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్‌లో ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో, ఎవరైనా కొత్తగా వెయిట్ చేసి ఉంటే సో, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లోని #వి వాంట్ స్పెషల్ ఫేస్ అనేది ఒక హ్యాష్‌ట్యాగ్ అయితే వైరల్ చేద్దాము. సో, ప్రతి ఒక్కరు కూడా జస్ట్ కామెంట్ చేయండి. జస్ట్ ఒక మెసేజ్ చేస్తే ఏమవ్వదు. జస్ట్ కామెంట్ సెక్షన్ ఒక 2 సెకండ్స్ ఓపెన్ చేసి #వి వాంట్ స్పెషల్ ఫేస్ అనైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో, మ్యాక్స్ అయితే ఒక కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి మనకైతే ఒక 90% వరకైతే మ్యాక్స్ అయితే కండక్ట్ చేసే చాయిస్ అయితే లేదు. ఇంకొక 10% మాత్రం కండక్ట్ చేసే చాయిస్ ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేయబట్టే కండక్ట్ చేశారు. సో, మనకు మెయిల్ వచ్చిన రెస్పాన్స్ ఒకసారి చూద్దాము. రిప్లై అయితే వచ్చింది. సో, వాళ్ళు ఏమన్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది కదా! సో, ఇక్కడ చూడండి మనకు ఆ యొక్క మెయిల్‌లో కూడా డీటెయిల్‌గా అయితే చెప్పారు. చూడండి ఆ యొక్క స్టూడెంట్ అయితే మెయిల్ అయితే చేసిన తర్వాత కిందన మనకు చూడండి టీజీ సెట్స్ అని వచ్చి మనకు అఫీషియల్‌గా అయితే వచ్చింది. సో, మీకు అఫీషియల్‌గా కూడా వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీ చూపిస్తాను చూడండి. వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీ నుంచి అఫీషియల్‌గా ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ చూసి చూడండి. డియర్ క్యాండిడేట్ ఇఫ్ ఎనీ అప్డేట్స్ ఆర్ దేర్ ఇట్ విల్ బి అప్డేటెడ్ త్రూ వెబ్‌సైట్ అని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇచ్చారు. ప్లీజ్ చెక్ ది వెబ్‌సైట్ డైలీ. సో, వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫోర్త్ ఫేజ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే డైలీ వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఏదో ఒక అప్డేట్ మేము అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేస్తాము అనైతే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనకు ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ సంబంధించి మనం అక్కడ మెయిల్ చేసాం కాబట్టి ఒకవేళ ఫోర్త్ ఫేజ్ లేకపోతే వాళ్ళే లేదని చెప్తారు. కాకపోతే వాళ్ళు డైలీ వెబ్‌సైట్‌ని చెక్ చేయమంటున్నారు కాబట్టి మాక్సిమం అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. ఒక 50-50 చాయిస్ అయితే ఉంది. సో, స్టూడెంట్ తలుచుకుంటే వాళ్ళు మాక్సిమం అయితే కండక్ట్ చేస్తారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే. సో, మీరు కూడా పట్టించుకోకపోతే గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అందుకు చెప్పిన ప్రతి వీడియోలో కూడా సో, మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేయండి. సో, చేస్తే వాళ్ళు ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తారు. సో, ఇదొచ్చిన అప్డేట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేస్తున్నా సో, ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ.